మనకి ఆడవాళ్ళకి మెయిన్ వాళ్ళకి వస్తుంది. అయితే నేను వాళ్ళ ఆహారం ప్రతి ఇంటిలో తయారు చేసేది వాళ్ళే ఉంటారు ఎక్కువ. అందుకని నేను వారి ముందు ఈ విషయాన్ని ఉంచుతున్నాను. ఉదయం నిద్ర లేవగానే సరాసరి వంటశాలకు వెళ్లకుండా నిద్రించిన పైన బెడ్షీట్స్ మడిచి బెడ్ ని అందంగా ఉంచి కాలకృత్యాలు స్నానము ముగించి అప్పుడు సంతోషంగా ఆనందంగా రోజు ప్రారంభించండి. నాకు కావలసిన వస్తువులు వాతావరణము నా చుట్టూ సమకూర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా మనకి ఇవన్నీ సమకూర్చినటువంటి విశ్వానికి, విశ్వమాతకి, జగన్మాతకి, పరిశుద్ధాత్మకి లేదా భగవంతునికి ముందు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. అప్పుడు మీ మైండ్ సెట్ సమృద్ధి ఫ్రీక్వెన్సీలోకి స్థితమవుతుంది. మీలో అన్నీ ఉన్నట్టుగా అది అర్థం చేసుకుంటుంది. మీరు బాహ్యముఖంగా అయితే కాన్షియస్ మైండ్, అంతర్ముఖంగా అయితే సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ అది యాక్సెప్ట్ చేస్తుందో మీరు ఏది చేసినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సమృద్ధి అన్ని ఉన్నప్పుడు ఏముంటుంది, మనిషికి చాలా ఆనందము, సంతోషం ఉంటుంది. సంతోషంలో ఉండి ఏ కర్మ చేసినా కూడా తొందరగా అది ఫలవంతం అవుతుంది. ఇష్ట దైవాన్ని కలుసుకుని ఆ స్మృతిలో ఆనందంగా అగ్నిని శ్రద్ధాభక్తులతో రంజింపజేసి ఆహారాన్ని తయారు చేయడం ప్రారంభించండి. మీకు జరిగిపోయిన ఆనందాన్ని లేదా విజయాన్ని ఇచ్చిన అంశాలను గుర్తు చేసుకుంటూ వంట చేస్తే అవే ఆలోచనలు తిన్నవారికి వస్తాయి. లేదు దీనికి భిన్నంగా మీరు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మీదో లేకపోతే బయట ఉన్న వాతావరణం మీదో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు మీదో మీకు అసహనం అది ఉంటే అసహనం మీలో సబ్ కాన్షియస్ మైండ్ లో రన్ అవుతూ ఉన్నప్పుడు అవి మీరు వండుతూ ఉంటారు. మీ దృష్టి ద్వారా అది ఆహారంలో వెళ్తుంది. ఆ ఆహారాన్ని తిన్నటువంటి కుటుంబ సభ్యులకు అవే ఆలోచనలు వస్తాయి. మీరు ఎటువంటి ఆలోచన చేశారో అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కనుక ఈ ప్రమాదం వాళ్ళకి వెళ్లకుండా మీరు నివారించడానికి ఈ ఒక క్రియ మీ ముందుకి ఉంచారు. ఎప్పుడు కూడా లేని ఆలోచనలో రానియకండి. ఇది ముఖ్యం. సమృద్ధి మీకు అన్ని ఏవైతే కావాలో అవన్నీ మీ చుట్టూ ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి, విశ్వము మీకు అన్ని సంపాదించినప్పుడు ఇక